ఇట్లా ఉంది టోటల్. రెడీ అయిపోయాడు చేతు. కాఫీ తేవడానికి వెళ్తున్నారు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ భార్గవి. What is the time now? It's 5:45. Yeah. Early in the morning, we have started to MP curry. Mulyanagiri. Mulyanagiri. Foggy. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్లో అయితే మీరు స్టార్టింగ్ చూసేశారు కదండి, శిరీష చేతు వీళ్ళంతా కూడా ముల్లయనగిరి పీక్కి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయిపోయారు, స్టార్ట్ అయిపోయారండి వాళ్ళైతే. సో ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ నేను మొత్తం అంతా కూడా రాగానే పెట్టేస్తానండి, ఎందుకంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంటుంది అక్కడ ప్లేస్, వాళ్ళు విజిట్ చేసింది మీకు కూడా తెలుస్తుందండి. కాబట్టి నేను మొత్తం అంతా కూడా రాగానే పెట్టేస్తాను. మళ్ళీ వచ్చేసాము ట్రాఫిక్లోకి. వెల్కమ్ టు ద ట్రాఫిక్. చూశారు కదండి, వాళ్ళైతే మార్నింగే స్టార్ట్ అయిపోయారు. బట్ ఏంటంటే ఎక్కడ చూసినా వాళ్ళకు మొత్తం ట్రాఫిక్కే ఉందండి. మార్నింగ్ 5:30కే లేచి వాళ్ళైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయి వెళ్ళారండి అక్కడ ప్లేస్ చూద్దాము అని చెప్పేసి. చూస్తున్నారు కదండి, ట్రాఫిక్ అర్లీ మార్నింగ్ కూడా ఉంది, ఎక్కడ చూసినా ఈ ట్రాఫిక్కే ఉంటుంది. ఇంకా వీడియో చూస్తూనే ఉండండి, మరి వాళ్ళు ఎంతసేపు అసలు ట్రాఫిక్లో స్టక్ అయిపోయారో అనేది మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా చూస్తారు నాతో పాటు. యాక్చువల్లీ వాళ్ళైతే చాలా అడ్వెంచరస్ చోటుకే వెళ్ళారు, చూడండి మీరు కూడా. వచ్చేస్తుంది సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకైతే వస్తూనే ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకొని, అప్పుడు నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఐ హోప్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ గైస్. చూస్తున్నారు కదండి, వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు కదా మార్నింగే. యాక్చువల్లీ చాలా ఫాగీగా ఉంది, డే మొత్తం అంతా కూడా ఫాగీగానే స్టార్ట్ అయింది. సన్ రైజ్ కూడా వచ్చిందా లేదా అనేది సస్పెన్స్లోనే ఉంటుంది, మీరు కూడా చూడండి. యాక్చువల్లీ ఈ ప్లేస్లో సన్ రైజ్ వస్తే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత కూల్గా, ఎంత బాగుందో క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంది కదండి. ఇలాంటి అడ్వెంచర్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, లైఫ్లో చేస్తూ ఉంటేనే మనకు కూడా కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది. వీకెండ్ టైమ్స్లో అలా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. అంత మంచి ప్లేస్. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారంట, మా చెల్లెలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సింధు నువ్వు కూడా వచ్చింటే బాగుండేది అని చెప్పేసి, సర్లే మనం ఇంకొకసారి వెళ్దాము అని చెప్పి నేనే ఇక సైలెంట్ అయిపోయాను. మార్నింగ్ షాట్. అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఆల్ ఆర్ బిజీ విత్ ఫోన్స్. వావ్, వాట్ ఏ షాట్, యు నో. ఇలాంటి షాట్ మూవీస్ లో ఉంటాయి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. తీసుకోవాలి వీడియో బిడ్డు. అది యాదది అక్క మాటే రాని చిన్నదాని ఆ పాట పెట్టండి. ఆ పాట పెడితేనే పైపు రివర్స్
ఇదే రాంగ్ రూట్ వచ్చింది, 10 కిలోమీటర్ రాలే. వచ్చేసినాడు సూర్యుడు సూర్యుడు. చూసావా? సింగిల్ రోడ్ ఫక్. ఇంకేటప్పుడు 10-15 కంటే ఎక్కువ స్పీడ్ వచ్చింది. పోరా నువ్వు రా సార్, నువ్వు నిలబడదమ్మా కారీడా. రాండి పోయే ప్లేస్ అంతా అదే. ఫాగే ఉంది, టోటలీ ఫాగ్. మార్నింగ్ సన్ రైజ్. Not able to walk also. Oh God. మంచిగా ఉంది. ఫాగ్ చూసారా చైతు? ఇక్కడే స్టాప్ చేస్తారు వెహికల్స్ మొత్తం. చలి చూసారా ఎలా ఉందో? ఫుల్ చలి ఉంది గాయ్స్. మంచిగా ఉంది. తీసుకున్నావా? మంచి ఎక్స్పీరియన్స్ గా, సూపర్ ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్. ఇప్పుడు దాకా 3 కిలోమీటర్ నడుచుకొని వచ్చినాం గాయ్స్. చాలా కాళ్ళు నొప్పించేస్తున్నాయి. రెడీ? సన్ రైజ్ వచ్చేలా లేదు గాయస్, మొత్తం ఫాగే ఉంది ఇక్కడ. ఫాగే ఉంది మొత్తం టోటల్. బట్ వ్యూ చైతు చూడు ఇక్కడ మీరంతా ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. చైతు జాగ్రత్త తేజు.
చైతు చూసారా ఫ్రెండ్స్ ఏంటి పొగ టైం వచ్చేసి చూడండి 9 కూడా కాలేదు అయినా ఇలానే ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది ఎంత వస్తుంది. నేను చదువు ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయినాం గాయస్. భూమిలో మా కార్ ఒక స్క్రాచ్ పెట్టింది. సో అదండి, చూసారు కదా మన వాళ్ళు అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. మంచిగా సన్ రైజ్ వస్తుంది అని చెప్పి. బట్ 9 o'clock అయినా కూడా ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. ఏం చేద్దాం, వెయిట్ చేశారు. బట్ చూస్తున్నారు కదండి వ్యూ అయితే ఎంత బాగుందో. మా తమ్ముడు చెల్లెలు చెప్పినట్టు వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా అంత బాగుంది. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. యాక్చువల్లీ మనకు మూవీస్లో చూపిస్తారు కదండి క్లైమేట్, అలా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. వీడియో చూస్తున్న మనకే ఇలా ఉంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూసిన వాళ్ళకు ఇంకెంత బాగా కనిపించి ఉంటుందో మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మనము కర్ణాటకకి ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ ఈ ప్లేస్ని అయితే ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అనేసి చెప్పారండి నాకు కూడా.
మా చెల్లెలు వాళ్ళు. సో మీ అందరూ కూడా వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఇది ఏమంటే ఈ వీడియో నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా సరే మనం వెళ్ళి ప్రతిదీ ఫేస్ చేస్తేనే మనకంటూ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నేను అది చెప్పాలి అని అనుకుంటున్నా కాబట్టి ఈ వీడియో పెట్టాను. మీ అందరికీ అది రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి వీళ్ళని సాంగ్స్ పాడుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చిల్ అవుతున్నారు కదండి. చాలా బాగా అనిపించింది నాకైతే. స్ట్రక్ అయిపోయాం గైస్, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడు ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, పెద్ద పెద్ద లారీలు కూడా వచ్చాయి. చెప్పాను కదండి చాలా చోట్ల ట్రాఫిక్ ఉంది అనేసి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. షర్ట్ ఇక్కడే 1 hour అయిపోయింది కదా. వెళ్ళడానికి టైం పట్టలే, రావడానికి టైం పట్టింది. జింగ్ జింగ్. సో ఇదండి ఈ వ్లాగ్. చూసారు కదండి, వెళ్ళి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అనేది. మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే వీళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళారు, మార్నింగ్ ఈ ప్లేస్కి వెళ్ళారు కదండి. నెక్స్ట్ అయితే వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళారు అనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే చూసేయండి. చాలా మంచి ప్లేస్కి అయితే వెళ్ళారండి వాళ్ళు. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్లేస్ చూసారంటే. ఆ ప్లేస్ ఏంటో అనేది ఒకవేళ మీలో ఎవరన్నా గెస్ట్ చేయాలనుకుంటే కూడా గెస్ట్ చేయొచ్చు. నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే అండి, నెక్స్ట్ వ్లాగ్లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ గాయ్స్, కీప్ వాచింగ్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్.